హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు రాగి పిండితోటి చపాతీ లాంటి మెత్తటి రొట్టెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకోవాలి. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ ఎలా తీసుకోవాలంటే 1 కప్పు రాగి పిండికి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. వాటర్ మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో పిండి కలుపుకోవాలి. పిండి ఎలా అంటే మొత్తం వాటర్లో కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేస్తే ఏంటంటే మెత్తగా వస్తాయి రొట్టెలు. చాలామందికి చేయడం రాదండి రొట్టెలు చేయడము. ఇలా చేసుకుంటే ఎవరైనా చేయొచ్చు. చపాతీ చేయడం వస్తే చాలు. ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఎవరైనా చపాతీలు చేయడానికి వచ్చిన ఎవరైనా ఈ రాగి పిండితోటి రొట్టెలు చేసుకోవచ్చు. మనం డైరెక్ట్ పిండిలో కొందరు ఏం చేస్తారంటే వాటర్ వేడి చేసుకొని పిండిలో వేసి కలిపి తడుపుకొని చేస్తారు. అలా చేయడం వల్ల రొట్టె దొడ్డుగా రావడము లేదా ఇట్లా ఇచ్చుకపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇలా అయితే అలా కాదండి. చపాతీ ఎలా వస్తుందో అలానే వస్తుంది. ఇది కలుపుకున్న తర్వాత మనం ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. కొద్దిగా వేడి ఉండగానే మనము ఆ పిండిని ఒక గిన్నెలోకి సపరేట్ తీసుకొని మంచిగా తడుపుకోవాలండి. పిసుకోవాలి పిండిని. ఇలా గిన్నెలో నుంచి మొత్తం పిండిని సపరేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం పిండి కలుపుకున్నాం కదండి, నీళ్ళు వేడి చేసుకున్నాం కదా, అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసుకోవాలి. పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా పిసుకోవాలి. ఇది ఏంటంటే చేతులకి అంటుకుంటూ ఉంటుంది. కొద్దిగా మీరు అలా కాకుండా కొంచెం పొడిపిండి వేసుకోవాలి. మామూలుగా ఎంత సైజు లాగా వాటర్ పిండి ఎంత క్వాంటిటీ లాగా తీసుకున్నా ఇది కొద్దిగా చేతులకి అంటుకుంటుంది. కొంచెం పొడిపిండి వేసుకుంటూ ఇలా తడుపుకోవాలి. చూడండి అలా అంటుకుంటూ ఉంటుంది. ఇలా పొడిపిండి వేసుకొని మంచిగా తడుపుకోవాలి. మనం ఈ విధంగా రాగి రొట్టె కానీ జొన్న రొట్టె కానీ రొట్టె చేయరని వాళ్ళు ఈ విధంగా చేస్తే అసలు ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇష్టంతో తింటారండి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అంత టేస్టీగా ఉంటుంది ఇది. ఇలా చేస్తే మామూలుగా చేస్తే అసలు తినలేమండి. చాలా గట్టిగా ఉంటుంది. ఇట్లా మొత్తం కాలుస్తుంటేనే గట్టిగా అయిపోతుంటుంది. ఈ పద్ధతిలో చేశారంటే మీకు ఈజీగా ఉంటుంది చేయడానికి, ప్లస్ మెత్తగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత
మనము చపాతీ కర్ర, చపాతీ పీట తీసుకోవాలి. గిన్నెలో వాటర్ వేసేసుకొని చపాతీ కంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని పెంక పెట్టేసుకోవాలండి. చపాతీలు చేసే దోశల పెంక కాకుండా మనకి రొట్టెలకు సపరేట్ ఉంటుంది కదండి, అదైతే కొంచెం చపాతీలు కూడా మంచిగా కాలుతాయండి. కొంచెం పిండి పిండి ఉండకుండా మనం దానిపైన కూడా దోశల పెంక పైన కూడా కాలుతాయి, కానీ దాంతో ఏంటంటే మనకి మళ్ళీ తర్వాత దోశలు కరెక్ట్ రాకపోవడం జరుగుతుంది ఆ హీట్కి. ఇలా కొద్దిగా పొడి పిండి తీసుకొని దానిపైన కొద్దిగా, నేను ఇలా ఎందుకు ప్రెస్ చేస్తున్నానంటే కొందరికి ఇట్లా ప్రెస్సింగ్లోనే కొంచెం ఇచ్చుకపోవడము, లేకపోతే రౌండ్గా రాకపోవడం అలా అవుతుంది. ఇలా కూడా చేయొచ్చని నేను చూపిస్తున్నానండి. ఇలా రొట్టె పైన కొంచెం పొడి పిండి వేసుకోవాలి. ఎక్కువ రొట్టె కింద కొంచెం ఎక్కువ పిండి, పొడి పిండి ఉండేలాగా చూసుకోవాలండి. ఎందుకంటే మనకి దానికి అతుకపోవడం జరుగుతుంది, పీటకి పిండి అతుకపోవడం జరుగుతుంది. అందుకని కొంచెం పొడి పిండి ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత కొంచెం పైన పొడిపిండి వేసుకుంటూ ఉండాలండి, లేకపోతే మనకి చపాతీ కర్రకి మొత్తం అంటుకుంటూ ఉంటుంది. ఇలా రౌండ్గా సైడ్లకి కొంచెం దొడ్డుగా లేకుండా చుట్టూ తిప్పుకుంటూ ప్రెస్ చేసుకోవాలండి. మీరు రౌండ్గా రానికి కావాలంటే ఏదన్నా ఇట్లా బాక్స్ మూత కానీ ఏదైనా రౌండ్ది తీసుకొని కూడా మీరు షేప్గా కట్ చేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఎంబడే వాటర్ అప్లై చేయాలి. కొద్దిసేపు అయితే మనకి ఆ హీట్కి అప్లై చేయడానికి రాదు. ఇది ఎందుకు అప్లై చేస్తామంటే కింద పొడి పిండి వేసుకుంటాం కదా, అది మొత్తం పిండి అలానే ఉంటుంది. మనం అలానే కాలుస్తే ఏమవుతుందంటే ఇట్లా పగిలిపోయినట్టు, రొట్టె కాలనట్టుగా అనిపిస్తుంది. అందుకనే మనం వాటర్ అప్లై చేసుకోవాలి ఈక్వల్గా. తర్వాత తిప్పేసుకోవాలి. చూడండి ఎలా పొంగుతుందో, చపాతీలాగా పొంగుతుంది మనకి. మామూలుగా చేస్తే ఇలా రాదండి, ఎలా వేసింది అలానే ఉంటుంది గట్టిగా. కావాలంటే సైడ్స్కి సరిగా కాలలేదు అని అనుకుంటే కొంచెం బట్టతోటి నొక్కుకుంటూ ఉండాలండి, సైడ్స్ తింపుకుంటూ. మనం ఇలా కాల్చిన రొట్టెలని పొడి బట్టలో కానీ లేదా టిష్యూలో కానీ అలా పెట్టుకోవచ్చు. అలా పెడితే ఏంటంటే ఒక 2-3 రోజుల వరకు ఖరాబ్ కాకుండా నిల్వ ఉంటుందండి. మామూలుగా మనం ఒక ప్లేట్లో వేసి మూత కూడా పెట్టేసుకోవచ్చు, మెత్తగా ఉంటుంది. అలా చేస్తే ఏంటంటే ఆ వేడికి ఆవిరిలాగా వచ్చేసి ఒకదానికొకటి అతుక్కపోవడము, ఎక్కువ రోజులు ఉండదు. మనకు అప్పటికప్పుడు తినడానికి అని అంటే ఓకే, కానీ మనకి ఒక 2 days అట్లా నిల్వ ఉండాలని అంటే టిష్యూలో కానీ లేదా పొడి బట్టలో కానీ మనం అందులో వేసి ఫోల్డ్ చేసుకోవచ్చు. కొంచెం ఈ రాగి రొట్టె కానీ జొన్న రొట్టెలకి ఏంటంటే చపాతీ కంటే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి కాల్చుకోవడానికి. కొంచెం చూసి అసలు చూడడానికి కాలిందా లేదా అనిపిస్తుంది, కానీ కాలుతుందండి. కానీ కొంచెం చూసి చేసుకోవాలి. చూడండి ఎలా మెత్తగా అసలు దూదిలా ఉన్నాయి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.